హైడ్రా పేరుతో కొందరు అధికారులు బెదిరించి భయపెడుతున్న విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కొందరు కింద స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయి అన్నారు రేవంత్. గతంలో ఇచ్చిన నోటీసులు 2-3 ఏళ్ల కిందటి ఫిర్యాదులను అడ్డుపెట్టుకొని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చింది అన్నారు రేవంత్. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలా వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేశారు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సుధీర్, అధికారులు బెదిరించి భయపెడుతున్న విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఏసీబీ వాళ్ళని అలర్ట్ చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సుధీర్? మీదనే ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికార వర్గాల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, హైడ్రా పనితీరు కావచ్చు, హైడ్రాకు సంబంధించి ఎప్పుడు ఎవరికి నోటీస్ ఇస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది అక్రమార్కులు అధికారుల పేరుతోటి కావచ్చు, లేకపోతే హైడ్రా పేరుతోటి చెరువులను, అదే విధంగా నాలాలు, పార్కులను కబ్జా చేసిన వ్యక్తులు ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వారి వద్ద నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది అని ప్రభుత్వ వర్గాలు అయితే ఇప్పటికే భావిస్తున్నాయి. అయితే ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే కొంతమంది అధికారులు కూడా ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకొచ్చినట్టుగా కూడా ముఖ్యమంత్రి కాసేపటి క్రితం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఈ విషయానికి సంబంధించి ఏసీబీ అధికారులను, అదేవిధంగా విజిలెన్స్ అధికారులను కూడా హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎఫ్టీఎల్లో కానీ, లేకపోతే బఫర్ జోన్ లో కానీ, నాలాల్లో, పార్కుల్లో అక్రమ నిర్మాణాలు చేసిన వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలి. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ సందేశం తీసుకున్న తర్వాతనే వాటిని కూల్చివేతలు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కిపోయేది లేదు. కానీ అక్రమార్కులు కొంతమంది తాము ఆ కూల్చివేతలను అడ్డుకుంటామని కానీ, లేకపోతే మీ ఇంటికి సంబంధించి కావచ్చు, మీ ప్రాపర్టీకి సంబంధించి హైడ్రా పరిధిలో లేకుండా చేస్తామని చెప్పేసి కొంతమంది ఫోన్లు చేసి వారిని డబ్బుల కోసం బెదిరిస్తున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిందని చెప్పేసి కూడా తెలిసింది. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ, విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేశారు. గతంలో ఇచ్చిన నోటీసులు ఏవైతే ఉంటాయో, గతంలో అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటీసులు కావచ్చు, హైడ్రా రాకముందు ఇచ్చిన నోటీసులు ఏవైతే ఉంటాయో ఆ నోటీసుల పేరుతోటి కొంతమంది అధికారులు కావచ్చు, అధికారుల దగ్గర పనిచేస్తున్న వారు కావచ్చు, ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వచ్చిందని ఈ విషయాలన్నింటినీ కూడా తమ నోటీసులో పెట్టుకుని అధికారులను కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. హైడ్రాకు ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సుధీర్. రైట్, అది హైడ్రా పేరుతో కొందరు అధికారులు బెదిరించి భయపడుతున్న విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు రేవంత్.